రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రధానమైనటువంటి అంశాలు, రాష్ట్ర విభజన సమయంలో కూడా రాజధాని గురిండే చర్చ జరిగింది. హైదరాబాద్ లేకపోతే ఏమైపోద్ది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్పేసి. అదే విధంగా పోలవరంకి సంబంధించి అనేసి అంటే భారతీయ జనతా పార్టీ మొదటి నుండి మా తాలూకా కమిట్మెంట్ మాకు ఉంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పోలవరం జీవనాడి అని. కాబట్టి ఈ రెండింటికి సంబంధించి గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు, ఒకటి అమరావతిని పూర్తిగా అంటరాని ప్రాంతంగా మార్చేసింది. పోలవరంకి సంబంధించి వాళ్ళు ఏదో చేశామన్నారు కానీ ఏం చేశారా ఏం చెందారా అనే దాని మీద స్పష్టత లేకుండా పోయింది. సో ఈ నేపథ్యంలో ఈ రెండు విషయాల్లో ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారి దగ్గర ప్రస్తావించడం అయితేనేమి, మా హోంమంత్రి గారి దగ్గర ప్రస్తావించడం అయితేనేమి, ఇకపోతే మిగిలినటువంటి అంశాలకు సంబంధించి ఖచ్చితంగా ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో, ఈ ఆర్థిక పరిస్థితి ఇవాళ ఏదో గత 5 సంవత్సరాల్లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినటువంటి దుర్గతి అని చెప్పడం కూడా సరైంది కాదు. గత 5 సంవత్సరాల్లో పెనం మీద నుండి పొయ్యిలోకి పడింది తప్పిస్తే విభజన సమయానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి పెనం మీద ఉన్నటువంటి ఒక సందర్భం. సరే, తర్వాత జరిగినటువంటి పరిణామ క్రమాలు ఈ నేపథ్యంలో ఇవాళ మొన్న కూటమికి అధికారం కట్టబెట్టడానికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కారణం ఏదైనా ఉందనేసి అంటే భారతీయ జనతా పార్టీ కూటమిలో ఉంది, కేంద్రంలో ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది, ఆ నేపథ్యంలో ఈ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతుంది అన్నటువంటి ఒక ఆలోచన ఇమిడి ఉన్నది.